అందరికీ నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్. ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానమాట. పొంగల్ హాలిడేస్లో అంటే మా ఊరు నుంచి వెళ్ళేటప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. అక్కడ ఆ ఊరిలో చైల్డ్హుడ్ మెమరీస్ని మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియో వచ్చేటప్పటికి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇంటి దగ్గరలోనే అనమాట బంతిపూల తోటలాగా అంటే మొక్కలు పెట్టారు, చాలా బాగా బ్లూమింగ్ ఉంది. సరేనేసి అక్కడ చిన్న ఫోటోషూట్ చేసుకుని ఇలా అమ్మమ్మ వాళ్ళకి కొంచెం రాగానే అంటే సందులా ఉంటుంది, రావడమే ఇక్కడ ఒక చెరువు ఉంటుందన్నమాట. బావి కూడా చూపించాను కదా, అది అసలు నా చిన్నప్పటి నుంచే క్లోజ్లో ఉందండి. ఇంకా అమ్మమ్మ వాళ్ళు నా చిన్నప్పుడు వాటర్ అయితే తాగేవాళ్ళు అనమాట. అంటే అప్పుడులో వాటర్ అనేది ఫెసిలిటీ సరిగ్గా లేదు. ఇంకా ఈ చెరువు మొత్తం, ఈ ఊరు మొత్తం ఆ వాటరే తాగుతారు. ఎందుకనంటే ఇక్కడ ఎక్కువ ఫ్యామిలీస్ ఉండరండి, 100 ఫ్యామిలీస్ అలా ఉంటారు. చాలా అంటే చాలా పల్లెటూరు. బట్ ఇప్పుడు ఇంకా తగ్గిపోయారు. ఎందుకనంటే పిల్లలు చదువుల కోసం అట్లా వెళ్ళిపోయారనమాట, సిటీస్ వెళ్ళిపోయారు. దానివల్ల ఇంకా ఎక్కడ లేరు. సమ్మర్ వస్తే నా ఫ్రెండ్స్ అందరూ వచ్చేవాళ్ళు. అంటే నా ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. అలా ఆడుకునే వాళ్ళం అనమాట. నా చాలా మెమరీస్ అయితే నాకు ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. నేను అసలు ఇప్పటి వరకు నేను ఇంత దగ్గరగా చెరువుకి వెళ్ళలేదన్నమాట ఇక్కడికి వచ్చినా సరే. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు క్రొకడైల్స్ ఉన్నాయనేసి చెప్పేది, మా మామయ్య కానీ అమ్మమ్మ కానీ వెళ్తానేమో అనేసి. ఇంకా వెళ్ళలేదు. ఆ తర్వాత వచ్చిన జస్ట్ ఒక 1 డే ఉండడం, అలా వెళ్ళిపోవడం. ఇలా ఊరు మొత్తం తిరిగిందైతే ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను కూడా ఊరు మొత్తం చూసేసాను. నాతో పాటు మా సెకండ్ పిన్ని కూడా వచ్చింది. ఆడే దగ్గరుండి తీసుకెళ్తుంది అనమాట. అంటే అంతవరకు వెళ్ళనిచ్చేది కాదు మా పిన్ని కూడా, నన్ను బాగా చూసుకునేది. సెకండ్ పిన్ని ఆవిడని వీడియోలో చూపిస్తానంటే వద్దనేసింది, లేకపోతే చూపించేదాన్ని. అప్పుడు కూడా క్రొకడైల్స్ ఉన్నాయని తీసుకెళ్ళేది కాదు. వాటర్ ఇక్కడ నుంచి బిందెతో తీసుకుని వెళ్ళి ఇంట్లో ఫిల్ చేశారనమాట. తొట్టె అంటారు కదా, దాంట్లో తొట్టెలో వాటర్ పోసేది. అప్పుడు నేను పైన మాత్రమే నుంచునేదాన్ని ఊరికనే వెళ్ళి. ఇప్పుడు దగ్గరికి తీసుకెళ్ళింది మా పిన్ని. నాకు అసలు బాగా గుర్తొచ్చాయన్నమాట. ఎప్పుడు అసలు హాలిడేస్ వస్తున్నాయంటే ఏడ్చేస్తాను నేను వెళ్ళాలి అనేసి. కానీ ఒక్కొక్కసారి వాటర్ ఉండవు సమ్మర్లో. నానేమో వాటర్ ఉండవు, వద్దు వాళ్ళే ఇబ్బంది పడుతున్నారుగా అనేసేవాళ్ళు. అయినా కాదని వచ్చేసేదాన్ని అనమాట. అంటే వాటర్ ఎక్కడి నుంచో తీసుకొచ్చేవాళ్ళు సమ్మర్లో అయితే క్యాన్స్తో. ఇంకా అయినా సరే వచ్చేదాన్ని. ఈ చెరువు మొత్తం లోటస్ ఉంటుంది, ఒక ఆకులు ఉంటాయి కదా, అవి కవర్ చేసేసాయి అనమాట మొత్తం. ఇప్పుడేనే కదా, అప్పుడు కూడా బాగా గ్రీనరీగా ఉండేది. యాక్చువల్గా దాని గట్టు ఉంటుంది కదా, దాని మీద ఓన్లీ కొబ్బరి చెట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు చెరువును కూడా ఎవరు ఎక్కువగా యూజ్ చేయట్లేదు. దానివల్ల ఎవరింటి ముందు వాళ్ళు గార్డెన్లా చేసేసుకున్నారు. అది చెరువు గట్టు కదండి, వాటర్ ఎప్పుడు ఊరుతూ ఉంటాయి అనుకుంటా. దానివల్ల ప్లాంట్స్ అన్నీ చాలా హెల్దీగా ఉన్నాయన్నమాట. అన్ని చెట్లు పెట్టేశారండి. అసలు ఫ్లవర్ బ్లూమింగ్ కూడా చాలా బాగుంది. ఇది ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే నా బెస్టెస్ట్ మెమరీస్ అనమాట. చర్చ్ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళు న్యూ ఇయర్ క్రిస్మస్ బాగా చేస్తారు. అయితే న్యూ ఇయర్ టైంలో మేము మా చిన్న పిన్ని మేమందరం ఉన్న టైంలో ఇక్కడంతా ముగ్గులు పెట్టేసేవాళ్ళం. దీన్ని మొత్తాన్ని బలూన్స్తో, డెకరేషన్ పేపర్స్తో అలా బాగా డెకరేట్ చేసేవాళ్ళం. ఇక్కడ క్యాండిల్స్ పట్టుకుని అలా రోడ్ మీద అంతా నుంచిన వాళ్ళం. చాలా మంది ఉండేవాళ్ళు అనమాట. ఆ టైంలో హాలిడేస్ ఇచ్చేవాళ్ళు కదా. ఇంకా అది నాకు చాలా గుర్తొచ్చింది, అందుకని మా పిన్నితో షేర్ చేస్తున్నాను అనమాట. మా ఏమో కేక్ తెస్తారు, అలాగే ఫ్లవర్స్ తెస్తారు, కొత్త డ్రెస్ తీసుకొస్తారు. అదే గుర్తొచ్చింది నాకు అక్కడికి రాగానే. అదే మా పిన్నితో చెప్తుంటే అవును అంటుంది. నాకైతే అక్కడ చూసిన తర్వాత మళ్ళీ చిన్నప్పుడు డేస్కి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ ఇంకొకళ్ళు గార్డెన్ చేసుకున్నారండి. అసలు పెట్టని ఫ్లవర్స్ లేవు. అసలు అన్నీ ఎంత హెల్దీగా ఉన్నాయో చూసారా. సొరపాదు, బీరపాదు, పొట్లపాదు అన్నీ పెట్టేశారు. అలాగే చామంతి పూలు ఎంత బాగున్నాయి చూడండి. అదేవిధంగా గులాబీలు కూడా పెట్టేశారు, అన్ని రకాలు కూడా చక్కగా పెరుగుతున్నాయండి. అవి మాత్రం పెద్ద రేగి కాయలు పెట్టారండి వీళ్ళు. అవి నేను 2 కోసుకున్నాను. ఎంత స్వీట్ ఉన్నాయంటే
చాలా బాగున్నాయి. ఇంకా అలా ఒక్కొక్కటి చూసుకుంటూ మెమరీస్ని రిమైండ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. పెద్ద రేక్కాయలు చూసారా ఎంత బాగున్నాయో, ఇంకా పండుతాయి అనుకుంటా, కానీ ఎవ్వరూ టచ్ చేయలేండి. ఇక్కడ మేమే జస్ట్ ఒక 3 తీసుకున్నాము. ఇంకా ఇక్కడ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ హౌస్ ఉండేది, అది కూడా పడేశారండి. అంటే ఎవరు ఉండట్లేదు, దాన్ని కూడా పడేసి ఇంకా ఒక గట్టులా మిగిలిపోయింది అంతే. అది ఇప్పుడు నేను చూపించేది ఒక ఆముదం చెట్టు అండి. ఇది మంచి హెల్త్ ఉన్నాయండి దీంట్లో బెనిఫిట్స్. అయితే ఏంటంటే మా జేజమ్మ తలనొప్పి బాగా వస్తే గన ఆ ఆముదం ఆకుకి నూనె పెట్టేసుకుని తల మీద పెట్టుకుని పడుకునేదన్నమాట. ఒక 1 or 2 అవర్స్కి మంచి రిలీఫ్ అయితే ఇచ్చేదన్నమాట. అలాగే నాకు అంటే పిల్లలకి పొట్ట నొప్పి అలా వస్తుంది కదా, అప్పుడు ఆయిల్ రాసి అది పొట్ట మీద పెడితే కనుక పొట్ట నొప్పి అరుగుదల బాగుంటుంది అనేసి చెప్పేది. అలా చేసుకుంటూ ఉండేదన్నమాట. మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే దాంట్లో ఉన్నాయి. పల్లెటూరు అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరేనండి నేను చెప్పాలంటే. ఎందుకనంటే ఎటు చూసినా గ్రీనరీ, ఎక్కడ అంటే హౌసెస్ తక్కువ ఉంటే గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. పొలం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. అక్కడి నుంచి మొత్తం పొలాలే. నేను నడిచి వచ్చిన కొంచెం వరకే, మిగతా అంతా పొలాలే. ఇక్కడ పని కూడా చేస్తున్నారు. మినప వేశారండి, మినప మొక్కలు. ఇంకా మొన్న వచ్చినాయి కదా వరదలు, అప్పుడు ఆ టైంలో కూడా ఇదంతా పోయిందనమాట. ఇంకా ఫ్రెష్గా మినప అయితే వేస్తున్నారు. ఇంకా ఇక్కడ చిన్న రేక్కాయలు ఉన్నాయండి. ఇది నా చిన్నప్పటి నుంచి ఉంది చెట్టు. అయితే ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కోసేవాళ్ళు. మా చిన్న పిన్ని కోసుకుని వచ్చేది, కానీ ఊరికి టేస్ట్ చేశాను, అసలు ఏం బాగాలేదు. అసలు ఎంత వగరగా ఉండిందో, ఇంకా అలా వదిలేసాను. అలా కొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే ఇక్కడ మామిడి చెట్టు. అప్పుడు నేను ఉండే టైంలో అయితే చాలా చిన్నగా ఉండేది, అంటే కొంచెం ఫ్రూట్స్ అలా ఏం లేదు కానీ ఉండేది. ఇక్కడ ఉయ్యాల అలా ఆడుకునే వాళ్ళం. ఇక్కడ ఒక చింత చెట్టు కూడా ఉండేది, అక్కడ ఉయ్యాలు కట్టి ఊగేవాళ్ళం అనమాట. ఇది ఎక్కాలని ఎంత ట్రై చేశానో, ఇంతవరకు అయితే భలే ఎక్కేసేదానండి. ఇప్పుడు ఎక్కలేకపోయాను. మా తమ్ముడు వచ్చి హెల్ప్ చేస్తున్నాడు, అక్క ఎక్కువ అంటున్నాడు, చిన్న చెట్టు కూడా ఎక్కలేకపోతున్నావు అంటున్నాడు. అనిపించింది ఎంత చేంజెస్ వచ్చేసాయి అని ఏజ్లో. ఇంకా ఇక్కడ కొంచెంసేపు రిలాక్స్ అయ్యాలన్నమాట. నాకు ఇక్కడ ఒక మెమరీ ఉందండి, షేర్ చేస్తే నవ్వుతారు కూడా. మా అమ్మమ్మ అంటే మా అమ్మమ్మ గేదెల్ని కాచేదనమాట. అంటే గేదెలు తోలుకొచ్చేది. అయితే నేను కూడా మా అమ్మమ్మతో వచ్చేదాన్ని. వద్దు నువ్వు నడవలేవు, వెళ్ళిపో ఇంటికి అనేసి చెప్పింది. కాదు నేను గేదెల్ని వస్తాను, నేను గేదెలు వెనకమలా అంది. వద్దు ఇంటికి వెళ్ళి వాటర్ పట్టు అనింది. నేను వాటర్ నువ్వే పట్టుకో, నేను మాత్రం గేదెల వెనకమాల వెళ్ళి వాటిని కాచేసి వస్తా, నువ్వేముంది వాటి వెనకమాల తిరగడమే కదా అనేసాను. అయితే అవునా సరే అనేసి మా అమ్మమ్మ వెళ్ళిందనమాట ఇంటికి. నేను ఇక్కడ నుంచి ఉంటే ఆ గేదెలన్నీ వెళ్ళిపోయాయి అనమాట, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినాయి. అయితే అసలు ఎలా ఆపాలో కూడా తెలియట్లేదు. నెక్స్ట్ డే ఫీవర్ వచ్చేసింది వాటితో నడిచి ఎంత చాలా దూరం వెళ్ళిపోయాయన్నమాట. అప్పుడు ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మేము తోలుకొస్తాంలే నువ్వు వెళ్ళిపో అంటే, మా అమ్మమ్మ అయితే ఇంటికి వచ్చినాక పిచ్చిగా తిట్టింది. అసలు ఎందుకు అలా చేస్తావు అనేసి. ఆ మెమరీ అయితే బాగా గుర్తొచ్చింది. ఇప్పుడు పొలంలో ఏదైనా పని ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి అంటే క్యారెట్స్ తీసుకొచ్చేవాళ్ళం. అక్కడ గట్టు మీద కూర్చుని చల్లగాలికి తింటూ ఉండేవాళ్ళం అనమాట. ఎక్కని కూర ఉంటుంది కదా, అంటే ఇంటి దగ్గర ఎక్కదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత పచ్చడి పెట్టినా సరే ఊరికే తినేస్తాను. అందుకని అమ్మమ్మ నాతో పాటు అంటే మంచిగా తినిపించాలని చెప్పేసి సరే భోజనం అక్కడికి వెళ్దాం రా అనేసి తీసుకొచ్చేది. ఇక్కడ నా అంతటి నేనే తినేసేది అనమాట బాక్స్ తీసుకొస్తే. మా అమ్మమ్మ అయితే ఈ టిప్ ఫాలో అయ్యేది. ఇప్పుడు చూపించేది బఠానీ ఫ్లవర్స్. ఇదైతే ఫుల్గా ఉండేయండి ఇంతవరకు అయితే. ఈ మొత్తం గట్టంతా ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గిపోయాయి. ఈ గట్టు అవతలు కూడా పొలాలే అనమాట. అటు సైడు బుడమేరు ఉంటుంది. మొన్న పొంగినప్పుడు ఇదంతా వాటర్ వచ్చేసాయి. ఆ బుడమేరు దగ్గరకు కూడా వెళ్ళే వాళ్ళం. అక్కడ వాటర్ వదిలేవాళ్ళు కదా, కానీ అంటే పొలాలకి వాటర్ వదలడానికి గుంట తవ్వుతారు కదా, దాంట్లో స్విమ్ చేసేవాళ్ళం. అలాంటివన్నీ ఉండేవి. కానీ చిన్నప్పుడు డేస్, ఓల్డ్ డేసే నాకు చాలా బాగా నచ్చింది. అవి మంచివి కూడా. ఇదివరకు మంచిగా ఎఫెక్షన్స్ ఉండేయండి, ప్రేమ అనురాగాలంతా బాగుండేది.
ఉండే కొద్దీ అయితే అవి అన్నీ తగ్గిపోతున్నాయండి. ఇప్పుడు తినే ఫుడ్ వల్ల ఏమో కానీ అందరికీ ఈగోస్ అవన్నీ ఎక్కువైపోతున్నాయి. దానివల్ల ఇంకా హాఫే చూపించాను, ఇంకో హాఫ్ వెళ్దామంటే టైం అయిపోతుంది అనమాట. ఎందుకంటే మేము అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనేసి జస్ట్ ఊరికి ఇక్కడ ఆగి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడైతే చెర్రీ టొమాటోస్ దొరికాయి. ఇంకా ఒకళ్ళు కోసుకోండి అంటే కోస్తున్నా అనమాట. ఒక ½ కేజీ వరకు వచ్చినాయి. అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక ఇల్లు అనమాట. వాళ్ళు రీసెంట్ కన్స్ట్రక్షన్ చేశారు. వాళ్ళ ఇల్లు ముగ్గులతో చెట్లు అదంతా నాకు బాగా నచ్చింది. వీడియో షూట్ చేసుకొని అంటే ఓకే అన్నారు. అందుకనే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఏంటి స్పెషల్ అంటే మీకు చూపిస్తాను. వీళ్ళు ఒక చిన్న పాండ్ లాగా చేశారు. దీంట్లో చూసారా లోటస్ వేసారు. అప్పుడప్పుడు బ్లూమింగ్ ఉంటుందంట. కరెక్ట్గా ఇంకా మెయింటైన్ చేస్తే అది ఇంకా బాగుంటుంది. వీళ్ళు ఫ్రంటే గట్టుకి జామ చెట్టు, ఉసిరి చెట్టు అన్నీ పెట్టారనమాట. వీళ్ళు నాకులాగా గార్డెన్ లవర్స్ అని చెప్పేసి నేను వీళ్ళు ఇల్లు అయితే వీడియో తీశాను. ఇంకా ఊరు హాఫే చూపించానండి. ఇంకా హాఫ్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంటే ఈవినింగ్ అయిపోయింది, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా లంచ్ చేసేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇది నెక్స్ట్ డే అంటే కనుమ రోజు అనమాట. ఇంకా హరిదాసులు వస్తే మేము రెడీ అయిపోయి మేము అందరం ఇలా వేస్తున్నాం అనమాట బియ్యం అవన్నీ. అంటే లాస్ట్ డే ఇంకా రారు కదా, అరిసెలు మనం వండుకున్నవి ఉంటాయి కదా అవన్నీ ఇవ్వాలన్నమాట. అంటే ఇవ్వాలని రూల్ ఏం లేదు, ఇస్తారు అందరూ. ఇంకా అమ్మ మీరు వెళ్ళి ఇచ్చిరండి అంది. చాలా డేస్ అయింది ఇలా వేసి. మా ఊరికి అయితే రారండి, అమ్మ వాళ్ళ ఊరిలో నా చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటారు. ఇంకా అలా వేసేసి ఇక్కడైతే ఈరోజు వరకు అన్వి తినలేదు. ఈరోజు ఇంకా ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఇంకా ఫిష్ కర్రీ అయితే అయిపోయిందండి ఫైనల్గా. ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చారు నాన్న. ఇంకా చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అనుకోండి, ఈ పులుసు ఒకవేళ అవ్వకపోయినా నెక్స్ట్ డే అయినా తీసుకోవచ్చు కదా అనేసి. పక్కనేమో నాన్న అన్వి తిన్నారు. ఇంకా సరే అనేసి నాన్న కోసం అయితే మష్రూమ్ కర్రీ చేస్తున్నాను.
ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత అందరం కూర్చుని ఇంకా భోజనం అయితే చేస్తున్నాం. ఫిష్ కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుందండి. ఇంకా ఇలా కూర్చుని కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మార్నింగ్ అయితే గోదాదేవి కళ్యాణం అయితే చేశారండి మా ఊర్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా అమ్మవారిని అయితే ఊరేగిస్తున్నారు. ఇంకా అక్కడ అయితే బియ్యం అవన్నీ ఇస్తారు ఊరేగింపులో. మేమైతే అంటే అన్వి తిన్నాం కదా అనేసి మేము ఇవ్వలేదు, కింద వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా ఆ విధంగా అయితే నమస్కరించుకున్నాను. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.